అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, సాఫ్ట్వేర్ డెవలపర్స్ని ఏఐ రిప్లేస్ చేస్తుందా అనే సింపుల్ క్వశ్చన్ బట్ యట్ నాట్ సో సింపుల్ ఆన్సర్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. దీనికి మీరు సింగిల్ వర్డ్లో ఎస్ రిప్లేస్ చేస్తుంది, నో రిప్లేస్ చేయదు అనే ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ దాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో కాబట్టి మీకు మరీ బోర్ కొట్టేస్తుంది, లెందీగా ఉందనిపిస్తే ఇంక్రీజ్ ద స్పీడ్. బట్ నేను కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేసే మీకు ఆన్సర్ చెప్తాను, రైట్? అంతే తప్ప డైరెక్ట్గా ఎస్ చేసేస్తుంది చేయదు అంటే నేను చెప్పలేను. అలాగా చెప్పేవాళ్ళు ఉంటే మీకు అలా నచ్చితే వినండి, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే, కమింగ్ టు ద అజెండా ఆఫ్ దిస్ వీడియో. ఫస్ట్లీ ఈ సినారియో ఎందుకు వచ్చిందో చెప్దాం, విల్ డిస్కస్ దాట్. సెకండ్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఏంటో చూద్దాం. బికాస్ చాలామంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే కోడింగ్ రాస్తారు, అంటే కోడ్ రాస్తారు, ఒక ప్రాబ్లం ఇస్తారు. మనకి ఇంటర్వ్యూస్ ఉంటాయి సారా, ఆ ఇంటర్వ్యూస్ లాగా ఒక ప్రాబ్లం ఉంటుంది, దానికి కోడ్ రాస్తారు అనుకుంటారు. ఇట్స్ నాట్ దాట్ వే. సో లెట్స్ అండర్స్టాండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ వర్క్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. థర్డ్లీ ఈ ఏఐ వల్ల ఇంపాక్ట్ ఫ్రెషర్స్కి, ఇంకా జాబ్స్లో జాయిన్ అవ్వని వాళ్ళకి అండ్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని మీరు ఏ విధంగా అధిగమించవచ్చు, ఓవర్కమ్ చేయొచ్చు అనేది ఫైనల్గా డిస్కస్ చేసి వీడియోని ఎండ్ చేద్దాం. వీడియో మీకు హెల్ప్ అవుతుంది, సో హిట్ దట్ లైక్ బటన్. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చెప్పేదే బట్ మీరు చేయట్లేదు కాబట్టి చేయండి. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఈ సినారియో ఎందుకు వచ్చింది? సింపుల్ రీజన్, మనకి ఎల్ఎల్ఎమ్స్ బాగా పెరిగిపోయాయి. చాట్ జీపీటీ, డీప్సీక్, అది ఇది ప్రతిదీ కూడా కోడ్ రాయగలుగుతుంది, రైట్? మనం సో అండ్ సో ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయంటే కోడ్ రాయగలుగుతుంది. సో ఆ కోడ్లో మోస్ట్లీ బగ్స్ ఉండట్లేదు అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ చాలా కేసెస్లో మాడ్యూల్స్ వైజ్ చూసుకుంటే ప్రొడక్షన్ రెడీ కోడ్. సో దాన్ని చూసి చాలామంది ఓకే, సాఫ్ట్వేర్ డెవలపర్ ఆలోచించి టైం స్పెండ్ చేసి రాసే కోడ్ని ఇది వితిన్ ఫ్యూ సెకండ్స్ ఇచ్చేస్తే ప్రాబ్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ రోల్స్ని కూడా రిప్లేస్ అయ్యే అవకాశం ఉంది కదా అనే ఫీలింగ్ ఉంది, రైట్? దాట్స్ ద సినారియో. నౌ కమింగ్ టు ద వర్క్స్ దాట్ అ ఇంజనీర్ డస్. నంబర్ 1 ఇంప్లిమెంటేషన్ వర్క్ అంటారు, నంబర్ 2 క్వాలిటీ వర్క్, నంబర్ 3 ఆపరేషనల్ వర్క్, రైట్? ఒక రకంగా ఇవన్నీ కూడా స్టేజెస్ అనమాట, రైట్? ఒక ప్రాజెక్ట్లో ఆర్ ఒక డెవలప్మెంట్ ప్రాసెస్లో ఈ 3 ఫేజెస్లోనూ మీరు చూసుకుంటే ఏఐ ఒకవేళ రిప్లేస్ చేయడం స్టార్ట్ చేస్తే అందరికంటే ముందు క్వాలిటీ వర్క్ని రిప్లేస్ చేస్తుంది, రైట్? ఆ తర్వాత ఆపరేషనల్ వర్క్, ఫైనలీ ఇంప్లిమెంటేషన్ వర్క్. ఓకే, సో ఇంప్లిమెంటేషన్లో మీరు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి, ఒకవేళ సర్వీస్ బేస్ కంపెనీ అనుకుంటే క్లయింట్ నుంచి తెలుసుకుంటారు, ప్రోడక్ట్ బేస్ కంపెనీ అనుకుంటే ప్రోడక్ట్ మేనేజర్సే, పిఎంసే కస్టమర్స్తో మాట్లాడి బేసిక్లీ యూస్ కేస్ని సాల్వ్ చేయడానికి మనకి రిక్వైర్మెంట్స్ ఇస్తారు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ దగ్గర నుంచి వేరియస్ డిసిషన్స్ కానివ్వండి, డిజైన్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఆర్కిటెక్చరల్ డిజైన్స్, దాంట్లో మనకి లైక్ ఎక్కడ ఏం వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం అది కానివ్వండి. ఆ తర్వాత ఒక బిగ్ ప్రాబ్లమ్ని చంక్స్గా డివైడ్ చేసి ఆ చంక్స్లో మళ్ళీ మల్టిపుల్ టాస్క్లు క్రియేట్ చేసి ఆ టాస్కుల్లో అగైన్ మాడ్యూల్స్ ఏ విధంగా రాస్తారు, ఈ మొత్తం కూడా ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ వర్క్. క్వాలిటీలో బేసిక్లీ మీరు రాసిన కోడ్ని ఆర్ మీరు చేసిన ఏదైతే వర్క్ ఉందో ఫేజ్ 1లో దాని క్వాలిటీని మెయింటైన్ చేయడానికి క్వాలిటీ వర్క్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు టెస్టింగ్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, కొన్నిసార్లు టెస్టింగ్ ఈజ్ అ డిఫరెంట్ సైకిల్. సో ఆ టైంలో ఇట్ కమ్స్ ఇన్ టు ద క్వాలిటీ గేట్. క్వాలిటీ గేట్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ బేసిక్లీ సెక్యూరిటీ పరంగా, రైట్? మీ కోడ్లో పాత డిపెండెన్సీస్ ఉన్నాయా, ఆర్ మీ కోడ్ ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా కోడ్ స్మెల్స్ ఉన్నాయా, ఇటువంటివన్నీ. కమింగ్ టు ద థర్డ్ పార్ట్ ఆపరేషనల్. దీంట్లో ఏంటంటే మీరు రాసిన కోడ్లో ఎప్పుడు అది మీరు రాసినా ఏఐ రాసినా ఎక్కడో ఏదో ఒక ఎడ్జ్ కేస్ మిగిలిపోతుంది, దానివల్ల బగ్స్ వస్తాయి. ఆ బగ్స్ క్యాన్ లీడ్ టు సమ్ టైమ్స్ స్మాల్ ఇష్యూస్. ఈ బగ్స్ కొన్నిసార్లు బేసిక్లీ చిన్న చిన్న ఇష్యూస్ని క్రియేట్ చేయొచ్చు, కొన్నిసార్లు ఇన్సిడెంట్స్ అంటే యాక్చువల్ కస్టమర్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో ఆపరేషనల్ వర్క్లో మీరు వాటిని సాల్వ్ చేయడం, రైట్? మీ సర్వీస్ ఆపరేషనల్గా ఎలా ఉంది, లెట్స్ సే మీరు అసలు వర్కే చేయకుండా ఒక ఫీచర్ని వదిలేస్తే విల్ ఇట్ వర్క్ ఇన్ కేటీఎల్లో, కీప్ ద లైట్స్ ఆన్ మోడ్లో రన్ అవుతుందా, ఈజ్ ఇట్ స్టేబుల్ అండ్ బేసిక్లీ మెచ్యూర్ అయిందా, రైట్? సో అవ్వదు మోస్ట్లీ, రైట్, ఇన్ ద ఇనిషియల్ ఫేసెస్. సో దాంట్లో యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపరేషనల్ వర్క్స్. సో ఏఐ రిప్లేస్ చేయడం స్టార్ట్ చేస్తే క్వాలిటీ వర్క్తో స్టార్ట్ అవుతుంది, రైట్? అండ్ బేసిక్లీ రిప్లేస్ చేయడం స్టార్ట్ చేస్తే అంటున్నావు అంటే మొత్తం అంతా రిప్లేస్ చేసేస్తుందా, నీ ఒపీనియన్ ఏంటి అంటే మనం మాట్లాడుకుంటుంది
ఇవాళ ఉన్న ఏఐ చూసుకుంటూ దాని గ్రోత్ చూసుకుంటూ ప్రాబ్లీ నెక్స్ట్ 5-6 ఇయర్స్లో దాని గ్రోత్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనే ఒక ఎస్టిమేషన్. నేనేం కాలజ్ఞానం కాదు కదా. సో నేను కూడా ఆల్రెడీ ఏఐ ఏ విధంగా డెవలప్ అవుతుంది, రైట్, ఏఐ ఏ విధంగా గ్రోత్ మనం చూస్తున్నాం ట్రాజెక్టరీ, ఆ ట్రాజెక్టరీని ప్రాబ్లీ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్లో ప్రాబ్లీ మనకి ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది అనే దాన్ని చూసుకుంటూ చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ రిప్లేస్ అవ్వగలిగేది క్వాలిటీ, ఆపరేషనల్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్లో కూడా టాస్క్ లెవెల్ మాడ్యూల్స్ రాయడంలో ఎస్, అగైన్ ఏఐ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ ఈవెన్ టుడే. బట్ చెప్పిన ముందు ప్రాసెస్ చూసారా, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఆర్కిటెక్చరల్ డిసిషన్స్, డిజైన్స్, ఇవన్నీ ఏఐ ఇంకా అంత బాగా చేయలేకపోతుంది, రైట్. సో దాట్స్ వేర్ ద మేజర్ ఇంపాక్ట్, అంటే దాట్స్ వేర్ ద ఇంపాక్ట్ విల్ బీ వెరీ లెస్. ఓకే, ఇది మనకున్న డిఫరెంట్ వర్క్స్. ఫ్రెషర్స్కి అండ్ ఎగ్జిస్టింగ్ ఇంజనీర్స్కి ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఎలా అధిగమించాలి. ఫ్రెషర్స్ అనుకోండి, ఈ ఫ్రెషర్స్కి బేసిక్లీ ఫస్ట్ గేట్ ఏంటి, కంపెనీలోకి వెళ్ళి అసలు ఏఐతో కంపీట్ చేసి కోడ్ చేయాలి, గ్రో అవ్వాలి కంటే ముందు సెలెక్ట్ అవ్వాలి, రైట్. సెలెక్ట్ అవ్వాలి అంటే ఓపెనింగ్స్ ఉండాలి. ఫర్ షూర్ ఏఐ వల్ల ఎంత ఒప్పుకున్నా ఒప్పుకపోయినా కొంచెం అయితే మార్కెట్లో ఐటీ ఇండస్ట్రీలో స్లో పేస్ స్టార్ట్ అయింది, రైట్. అంటే ట్రై చేద్దాం అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. అది పని అంటే ఎలా ఉంటుందంటే ఐటీ కంపెనీస్లో కొత్తది ఏమొచ్చినా దాన్ని ట్రై చేస్తారు. వీ కాల్ ఇట్ పిఓసి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. సో చాలా కంపెనీస్ పిఓసి చేస్తున్నాయి, ఏఐ టూల్స్ని వాడదాము, దానివల్ల ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుందా, ప్రాబ్లీ ఓపెనింగ్స్ తీసుకోవాల్సి అవసరం రాకుండా ఉంటుందా అనేది ఎవ్రీ కంపెనీ ఈస్ ట్రయింగ్. బికాస్ ఎవ్రీ కంపెనీ బేసిక్లీ వాట్ ఆర్ శాలరీస్, మీరు షార్క్ ట్యాంక్ చూస్తే శాలరీస్ అన్నీ కూడా దే కమ్ అండర్ ఫిక్స్డ్ కాస్ట్స్, రైట్. ఆ ఫిక్స్డ్ కాస్ట్లు తగ్గిస్తే ఓవరాల్గా బేసిక్లీ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ విల్ ఇంక్రీజ్. సో కంపెనీస్ అన్నీ, ఏ కంపెనీ కూడా సంఘ సేవ చేయట్లేదు, ఎవ్రీ కంపెనీ వాంట్స్ ప్రాఫిట్. కాబట్టి ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుద్ది వితౌట్ ఇంక్రీజింగ్ ద ఫిక్స్డ్ కాస్ట్ అనుకుంటే దే విల్ డెఫినెట్లీ ట్రై దట్ ఆప్షన్. కాబట్టి చూస్తున్నాయి మేజర్గా ఎక్కువ ఓపెనింగ్స్ ఆర్ ఎక్కువ మంది తీసుకోకుండా ఉన్న వాళ్ళతోనే ఏఐని యాడ్ చేసుకుని వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనే ట్రై చేస్తున్నాయి. కాబట్టి ఓపెనింగ్స్ తగ్గచ్చు, రైట్. సో డిమాండ్ సప్లై అండి, డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది. కాబట్టి మంచి క్వాలిటీ, మంచి పొటెన్షియల్ ఉన్న ఇంజనీర్స్ బేసిక్లీ ఫ్రెషర్సే సెలెక్ట్ అవుతారు. కాబట్టి మీకు స్కిల్ లేదు ఆర్ గ్యాప్ ఎక్కువ ఉంది ఆర్ ఐటీ కాని ఫీల్డ్ నుంచి ఐటీలోకి జంప్ అవుదాం అనుకుంటున్నారు, ఈ కేసెస్లో జాబ్స్ దొరకడం కొంచెం కష్టమే. అగైన్ లెట్స్ బీ ఆనెస్ట్, కొంచెం కష్టమే. అంటే దీంట్లో ఏఐ రీప్లేస్ చేసిందని కాదు, బేసిక్లీ కంపెనీసే కొంచెం పేస్ని స్లో డౌన్ చేశాయి, రైట్. నా కమింగ్ టు వర్కింగ్ ప్రొఫెషనల్స్, బేసిక్గా ప్రస్తుతానికి ఐటీ ఇండస్ట్రీలో 2 రకాల కంపెనీస్ ఉన్నాయి గైస్ ఇవాళ. టైప్ 1 ఏంటంటే ఏఐ టూల్స్ని వాడుకుంటూ టెస్ట్ చేస్తున్నాయి, అంటే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా ఏఐ టూల్స్ వాడమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాయి. టైప్ 2 ఏంటంటే మేము వాడనివ్వం అనే ఒక మైండ్ సెట్తో కూర్చున్నాయి, రైట్. ఈ సెకండ్ దాంట్లో బేసిక్లీ మీకు అసలు చేంజే రాదు యాజ్ లాంగ్ యాజ్ యూ వర్కింగ్ దేర్. బట్ తర్వాత స్విచ్ అయినప్పుడు డిఫికల్టీ అవ్వచ్చు. కాబట్టి స్టార్ట్ యూజింగ్ టూల్స్. టైప్ 1లో ఏంటంటే ఇంటర్నల్గా వాళ్ళే మీకు టూల్స్ యాక్సెస్ ఇస్తున్నారు, వాళ్ళు డబ్బులు కడుతున్నారు, టూల్స్ ఫ్రీగా ఇచ్చి వాడుకోమంటున్నారు. ఇక్కడ ఎస్, ఇచ్చిన ఆపర్చునిటీని యూస్ చేసుకుంటూ ఆ టూల్స్ని నేర్చుకోండి, టూల్స్ వాడుకోండి. అండ్ ఈ టైప్ 1 కంపెనీస్లో నేను ఎక్కువగా చూస్తుంది ఏంటి అంటే ప్రమోషన్స్ ఎక్కువ ఫాస్ట్గా అవుతున్నాయి. ఎందుకంటే కంపెనీస్ ఫ్రెషర్స్ కంటే మిడ్ లెవెల్ అండ్ సీనియర్ ఇంజనీర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. బికాస్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే డెసిషన్స్ ఎక్కువగా ఈ టూలో ఉంటాయి, ఫ్రెషర్స్ లెవెల్లో ఉండదు. అండ్ డెసిషన్స్ ఈజ్ వాట్ వీ కెనాట్ రిలై ఆన్ ఏఐ. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం డౌన్ సైజింగ్ చేసినా పర్లేదు, బట్ పైన ఎక్కువ కావాలి అని ఆ విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారు కొన్ని కంపెనీస్. సో ఇఫ్ యూఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ కంపెనీలో వాడడానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోవట్లేదు పక్కన పెడితే, పర్సనల్గా అయినా సరే అట్లీస్ట్ ఏఐ టూల్స్ ఇన్ డెవలప్మెంట్ ఫీల్డ్, ఇన్ ఐటీ ఫీల్డ్ మనం వాడగలిగే టూల్స్ ఏవైతే ఉన్నాయో వాడేయండి. అర్థం చేసుకోండి ఏ విధంగా వాడచ్చు, ఎక్కడెక్కడ దీనివల్ల ఎఫిషియన్సీ వస్తుంది, ఇవన్నీ నేర్చుకోండి. మీకు డెఫినెట్లీ తర్వాత స్విచ్ అవ్వాలన్నా గ్రో అవ్వాలన్నా బాగా హెల్ప్ అవుతుంది. కమింగ్ టు ఫ్రెషర్స్, మీరేం చేయాలి? వన్ థింగ్ ఈజ్, ఇంకా మీరు డబ్బులు బాగా వచ్చేస్తాయి, ఈజీగా ఉంటుంది అని చెప్పి ఐటీ చూస్ చేసుకుందాము అనుకుంటే ప్రాబ్లీ థింక్ అగైన్, రైట్. బికాస్ అంత ఈజీగా అయితే లేదు. మేము ఆల్రెడీ చూస్ చేసుకున్నాము, రైట్, ఆల్రెడీ నీటిలో దిగిపోయాము. ఇన్ దట్ కేస్ ఏఐ రీప్లేస్ చేసేస్తుంది, జాబ్స్ రావు అని చెప్పి
నెగటివ్ ఫీలింగ్తో అలా బాధపడుతూ కూర్చోవాలి, లేదా మీ తరఫు నుంచి మీరు ఎఫర్ట్ పెట్టాలి, రైట్? యాజ్ అ ఫ్రెషర్ మీకు ఏఐ టూల్స్ అన్నీ కూడా అంటే వస్తే గ్రేట్, బట్ నేర్చుకోవడం కంటే ట్రై టు జాయిన్ సమ్ కంపెనీ ఫస్ట్ గైస్. నా ఒపీనియన్ అయితే అదే. మీకు కంపెనీ 3 లక్షలు ఇస్తుందా, 4 లక్షలు ఇస్తుందా, 50 లక్షలు ఇస్తుందా పక్కన పెడితే ఐటీ జాబ్ వస్తుంది అనుకుంటే గ్రాబ్ చేసుకోండి, తర్వాత స్విచ్ అవ్వండి మంచి కంపెనీలో. బట్ వచ్చిన ఆపర్చునిటీని గ్రాబ్ చేసేసుకోండి. నెట్వర్కింగ్ చేస్తారా, రెఫరల్స్ ద్వారా వెళ్తారా, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తారా, మీ సీజీబీ పెంచుకొని ఆన్ క్యాంపస్లోనే బాగా వెళ్తారా, ఆఫ్ క్యాంపస్లో మీరు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ బాగా చేసి దాని ద్వారా వెళ్తారా, అప్ టు యూ. మల్టిపుల్ వేస్ ఉన్నాయి. కొన్ని హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే డబ్బులు బాగానే ఛార్జ్ చేస్తారు, బట్ వాళ్ళ దాంట్లో మీరు జాయిన్ అయ్యి బాగా నేర్చుకుంటే వాళ్ళు నేర్పించింది వాళ్ళే కంపెనీస్ని తీసుకొచ్చి అట్లీస్ట్ మీకు 2-3 ఇంటర్వ్యూస్ గ్యారంటీ చేస్తారు. జాబ్ గ్యారంటీ చేయరు, ఇంటర్వ్యూస్ గ్యారంటీ చేస్తారు. అలాంటి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి దాని ద్వారా వెళ్తారా, అప్ టు యూ. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాబ్ తెచ్చుకోండి, రైట్? ఈ ఆప్షన్స్ అన్నీ కూడా నేను మన వంశీ భవన్ ఛానల్లో చాలాసార్లు చెప్పాను, రైట్? అంటే ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, వంశీ భవన్ ఛానల్లో అరౌండ్ 1Kకి పైగా వీడియోస్ ఉన్నాయి. మీరు వాటిల్లో 60% వీడియోస్ని చూసున్నా సరే మీ లెవెల్ ఆఫ్ ఇంజనీర్స్ కంటే మీరు 1 or 2% మినిమం బెటర్ ఉంటారు గైస్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో వీడియోస్ పాతవి చూడకపోతే చూడండి. ఆర్ అన్న నీ వ్యూస్ కోసం చెప్తున్నావు అన్న అంటే వద్దు, వ్యూస్ వద్దు, రైట్? నాది కాకపోతే ఇంకో క్రియేటర్ది, బట్ చూడండి వచ్చిన బాస్ట్లో తెలిసిన క్రియేటర్దో చూడండి, రైట్? బికాస్ బీ రిసోర్స్ఫుల్. అన్న నాకు అసలు రెఫరల్ అనే కాన్సెప్ట్ తెలియదు, లేకపోతే తీసుకునేవాడిని అంటే అలా ఉండద్దు. ఉన్న ఆప్షన్స్ అని మీకు తెలిసి ఉండాలి, దాంట్లో ట్రై చేస్తున్నారు, రాకపోతే అది వేరే విషయం, రైట్? అన్నది అని చెప్పావు కంపెనీస్ ఉన్న వాళ్ళని పీకేదంటావా వర్కింగ్ ప్రొఫెషనల్స్ని అంటే ఎస్, దాట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. బట్ ప్రస్తుతానికి అయితే ఆ సిగ్నల్స్ కనబట్టలేదు, బట్ వీ నెవర్ నో. వన్ మోర్ థింగ్ అన్న, ఈ మధ్యన గూగుల్ కానీ వీళ్ళు లైక్ డిఫరెంట్ కంపెనీస్ మా కంపెనీలో 25% డెవలపర్ చేసే వర్క్ ఏఐ టూల్స్ చేసేస్తున్నాయి అంటున్నారు. ఎంతవరకు నిజమన్నా అంటే ఆ ఏఐ టూల్స్ చేస్తుంది ఏంటంటే బేసిక్లీ కో-పైలట్ లాంటి టూల్స్ గైస్. కోడ్ కంప్లీషన్. నేను కోడ్లో 2 lines రాసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్ కొట్టేస్తే ఇఫ్ ఇట్స్ ఆటో కంప్లీటింగ్ దాన్ని 25% ఆఫ్ ది కోడ్ అంటున్నారు. దాంట్లో ఏముంది గైస్, నాకు బద్ధకం వేసి నేను రాయగలను అది, రైట్? నేను లాజిక్ స్టార్ట్ చేసి రాస్తున్నప్పుడు కోడ్ కంప్లీట్ చేయడం గొప్ప కాదు, రైట్? అండ్ ఆ గూగుల్ స్టేట్మెంట్లో ఇట్ వాజ్ దట్ కేస్, బికాస్ లింక్డ్ఇన్ తర్వాత చాలామంది గూగుల్ ఇంజనీర్సే పెట్టారు. లైక్ దట్ మెట్రిక్ వాజ్ యాక్చువల్లీ కోడ్ కంప్లీషన్ మెట్రిక్. కోడ్ కంప్లీషన్ ఏముంది. ఇంకొక విషయం గైస్, మీలో ఎంతమందికి ఈ పాయింట్ సరిగ్గా అర్థమవుతుందో తెలియదు, బట్ ప్రతి కంపెనీ కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ పాసిబుల్ అయితే అంత ఇన్వెస్ట్మెంట్. ఎందుకని? ఆ డబ్బులతో మళ్ళీ వాళ్ళ కంపెనీని గ్రో చేసుకోవచ్చు కాబట్టి. నా ఈ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే వాళ్ళు డెవలప్ చేస్తున్న మోడల్స్ ఆర్ ఏఐ పీకేస్తుంది పొడిచేస్తుంది అని చెప్పకపోతే డబ్బులు ఎవరు పెడతారు? అవునా కదా? లేకపోతే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ పాడ్కాస్ట్లోకి వచ్చి మా ఏఐ ఇంకొక సంవత్సరం ఇది పీకేస్తుంది అది పీకేస్తుంది ఆర్ స్టేట్మెంట్లు ఇవ్వడం వాళ్ళకి అవసరమా? రైట్? ఎందుకు ఇస్తున్నాయి? ఓకే, ఈ కంపెనీ వాళ్ళ ఏఐ అంటే ఈ ఫౌండర్ వచ్చి మొన్న ఇంత చెప్పాడు, అది వైరల్ అయిపోయింది, అందరికి వినపడుతుంది, రైట్? ఓహో, అంటే ఇంత ప్రొటెక్షన్ ఉందన్నమాట, ఇన్వెస్ట్ చేద్దాము, లెట్స్ నాట్ లూజ్ ది ఆపర్చునిటీ అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి చాలాసార్లు ఈ డెవిన్ చెప్పండి మీరు నాకు. అప్పుడెప్పుడో వచ్చింది, ఇంకా ఎందుకు మరి అంత ఫుల్గా లాంచ్ అవ్వలేదు అదనమాట. సో సోషల్ మీడియాలో లైక్ దెర్ ఆర్ బోత్ ఎండ్స్. సో చూడండి అండ్ ఎక్కువగా మోటివేట్ అవ్వకండి, డిమోటివేట్ అవ్వకండి, అంతే. ఓకే, సో ఓవరాల్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్ అయితే కాదు ప్రస్తుతానికి, రైట్? ఇంకా అటు కానీ ఇటు కానీ ఎక్స్ట్రీమ్లో వెళ్ళేంత సిచ్యువేషన్ లేదు, అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ ఐ సీ. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.